ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు. మరి ఈ మీడియా ముందు మేము ఎందుకు వచ్చినామని కూడా చెప్తున్నాము. మరి ఇన్ని రోజులైతుంది బండి సంజయ్ కొడుకును ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి అధికారంలో ఉన్నామనా, మరి అధికారం అహంకారంతోనా, మరి వాళ్ళ కొడుకును ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేడు. మరి ఈ రేవంత్ రెడ్డి సీఎం మరి వాళ్ళని కొడుకుని ఎందుకు శ్రద్ధ చూపిస్తలేడు? ఎందుకు అరెస్ట్ అవుతలేరు? మరి అలా సామాన్య మానవుడు చిన్న తప్పు చేస్తే 10 మంది డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి వాళ్ళని జైల్లో పెడుతున్నారు. మరి వీళ్ళకి అధికారం ఉన్నదని చెప్పేసి, ఒక మినిస్టర్ పదవులు ఉన్నామని చెప్పేసి నీ కొడుకును ఖరారులో ఉంచడము, ఒక మహిళకు మేజర్ కానీ అమ్మాయిని దారుణంగా ఆమెను హింసించి మరి ఇట్లాంటి వాళ్ళకు మీరు చట్టము ఎవరు చుట్టం కాదని చెప్తారు. మరి వాళ్ళ కొడుకుని ఇంకెందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ని కూడా వెంబడినే రాజీనామా చేయాలా, చెయ్యని ఏడల బండి సంజయ్ ఇల్లును కూడా మేము మా పార్టీ నుంచి ఖచ్చితంగా ఇంటికాడ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. నా కొడుకుని ఏడ ఉన్న వాడిని తీసుకొచ్చి జైల్లో పెట్టేంత వరకు కూడా మహిళా సంఘాలు ఎవరు కూడా నిద్రపోరని సందర్భంగా తెలియజేస్తున్నాం. बंडी संजय ने अरेस्ट करना और बेटा न छोड़ना कति रहता है फरार रहता है अरेस्ट करना मैं करना और कंपल्सरी न्याय का न्याय चट्ट में से नेक्का न्याय न्याय मत. Thanks for watching. Like, share and subscribe.